అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాల్లో మనం విశ్వామిత్రుల వారు, ఋషులు, రామలక్ష్మణులు అందరూ కూడా మిథిలా నగరానికి రావటం జరిగింది. జనక మహారాజు చేస్తున్నటువంటి ఆ యజ్ఞాన్ని చూడటానికి. ఇంకా ఆ యజ్ఞము 12 రోజులు పడుతుంది యజ్ఞం పూర్తయ్యేటప్పటికి. యజ్ఞం పూర్తయిన తర్వాత ఆహుతులను తీసుకోవటానికి దేవతలందరూ వస్తారు. కాబట్టి మీరు కూడా ఉండి ఆ వచ్చేటువంటి దేవతలందరినీ కూడా చూసి వెళ్ళవలసిందిగా నా ఒక మనవి అని చెప్పేసని ఈ జనక మహారాజు వీళ్ళందరినీ చూస్తూ చెప్పినటువంటి మాటలు విన్నటువంటి విశ్వామిత్రులతో, ఈ ఇద్దరు బాలురు ఎవరు, యవ్వనంలో అడుగు పెడుతున్నారు అని చెప్పని అడిగితే, విశ్వామిత్రుల వారు దశరథుడి తాలూకు పుత్రులని చెప్పి అక్కడి నుంచి అహల్య శాప విమోచనాన్ని కూడా చెప్పడం జరిగిన తర్వాత శతానందుల వారు, జనక మహారాజు తాలూకు పురోహితులైనటువంటి శతానందుల వారు విశ్వామిత్రుడితో మాట్లాడి, మా జనకులు, మా జననీ జనకులు ఈ యొక్క రామచంద్రుడికి అతిథి సత్కార్యాలన్నీ కూడా చక్కగా చేశారా అని చెప్పేసి అడిగి, రాముణ్ణి చూస్తూ, రామచంద్ర, ఈ విశ్వామిత్ర మహర్షి చాలా గొప్పవాడు, ఈయన ఒక రాజ్యానికి రాజు, అక్షోణి సైన్యంతో మొత్తం ఈ యొక్క భూమండలం అంతా కూడా ప్రదక్షిణం చేసి వచ్చినటువంటి వాడు, నదులు నదాలు అన్నింటినీ కూడా దాటుతూ వాటన్నింటినీ చూస్తూ వచ్చినటువంటి ఆయన కనుక ఇటువంటి విశ్వామిత్రుల వారు వనాలతోనూ మృగాలతోనూ పక్షులతోనూ నిండి ఉన్నటువంటి ఈ యొక్క వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. వశిష్ఠుల వారు కూడా విశ్వామిత్రుల వారిని చూస్తూ అతిథి సత్కార్యాలతో రాముణ్ణి, విశ్వామిత్రుడిని తమ తాలూకు ఆశ్రమంలోకి రమ్మని చెప్పటం జరిగింది. రామచంద్ర, ఉన్నతాశ్రమం మీద కూర్చున్నటువంటి విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారికి కూడా అతిథి సత్కార్యాలతో పాటు ఫలపుష్పాదులన్నింటినీ కూడా సమర్పించటం జరిగింది. ఈ తరుణంలో మనం ఒక చక్కని పాట విందాము.
శతానందుల వారు రాముణ్ణి చూస్తూ విశ్వామిత్రుల తాలూకు పూర్వచరిత్ర అంతటినీ కూడా ఈయన రాముడికి చెప్పడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటయ్యా అంటే, రామభద్ర, విశ్వామిత్రుల్లాంటి గురువు మీకు లభించటం మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతము. ఇతను ఎంత మహత్తరమైనటువంటి వాడంటే విశ్వామిత్రుడు గొప్ప బల సంపన్నుడైనటువంటి వాడు. శత్రువులకి అనేటువంటి వాళ్ళని లేకుండా మిత్రులుగా చేసుకునేటువంటి వాడు. అవసరం అనుకున్నట్టయితే శత్రువులని సంహరించేటువంటి వాడు. గొప్ప మహావీరుడు, మహాతపస్వి అన్నటువంటి ఈ యొక్క గుణగణాలతో ఉన్నటువంటి ఈ విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు విశ్వామిత్రుడిని చూసి, మహాపరాక్రమశాలి రాజశ్రేష్ఠుడా అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుడి తాలూకు అతిథి సత్కారాలన్నింటినీ కూడా అందుకున్న పిమ్మట ఈ యొక్క విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని అడగటం జరిగింది. మీ శిష్యులందరూ కూడా కుశలమైన, మీ వనంలో మీరు పెంచుతున్నటువంటి మీరుంటున్నటువంటి ప్రదేశంలో మీకు పళ్ళకి, ఫలాలకి, పూలకి వీటన్నింటికీ కూడా మీకు ఏ విధమైనటువంటి కొరత లేకుండా ఉంది కదా, మీ వృక్షాలు ఫలపుష్పాలతో శోభితున్నాయి కదా అని ఆ మహర్షిని ప్రశ్నించి, అంతటా వశిష్ఠుల వారు ఈ ప్రశ్నలు విని బ్రహ్మసుతుడైనటువంటి వశిష్ఠుల వారు జప తపస్సులను చేసుకుంటూ ఆ ఒక్క ప్రదేశంలో సుఖాసీనుడై ఉన్నటువంటి ఆ తరుణంలో విశ్వామిత్ర మహారాజు ఇట్లా అడిగారు, ఓ రాజా, విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుల వారు అడిగారు, ఓ రాజా, నీవు కుశలమే కదా, నీ తాలూకు పుత్రులు అందరూ కుశలమే కదా, ధార్మికుడవైన ఓ వీర, రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజారంజకముగా పరిపాలించుచున్నావు కదా, ఏ విధమైనటువంటి బలవంతరమైనటువంటి సుంకాలను వసూలు చేయటం లేదు కదా, నీ వృత్తులను చక్కగా పోషించుచున్నావా, వారు రాజశాసనం బాగా నడుపుచున్నారా, ఓ శత్రుమర్దన, నీ శత్రువులందరినీ జయించితివా, ఓ పరంతప నరశ్రేష్ఠ పుణ్యమూర్తి, నీ చతురంగ బలములు దృఢముగా ఉన్నవా, నీ ధనాగారము సురక్షితమే కదా, నీ మిత్రులు, పుత్రులు, పౌత్రులు అందరూ కూడా కుశలమే కదా అని చెప్పని విశ్వామిత్రుల వారిని వశిష్ఠుల వారు అడగటం తటస్థించింది. అంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలంటే ఒక తుమ్మెద ఒక పువ్వు మీద వాలి ఎలాగైతే ఆ పువ్వులో ఉన్నటువంటి తేనెను తీసుకుని వెళ్తుందో అలా వెళ్ళాలి. కానీ తుమ్మెద తేనె తాగటానికి పువ్వు మీద వాలితే పువ్వు క్షీణించిపోతే అది తుమ్మెదకి మంచిది కాదు.
అలాగే రాజు అనేటువంటి వాడు ప్రజల వద్ద నుంచి కూడా సుంకాలను పన్నులను వసూలు చేసేటప్పుడు ఈ యొక్క భ్రమర కీటక న్యాయం అన్నట్టుగా ఈ తుమ్మెద ఎలాగైతే పువ్వు నుంచి తేనె తీసుకుంటుందో అలాగ వసూలు చేయాలి తప్పితే వాళ్ళని పీడించి భయపెట్టి వాళ్ళకి దండనలు విధించి వాళ్ళ వద్ద నుంచి ఈ యొక్క పన్నుల్ని వసూలు చేయకూడదు అనేటువంటి విషయాన్ని వశిష్ఠుల వారు విశ్వామిత్రుడిని అడుగుతున్నటువంటి విషయము. మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుల వారితో అందరూ కుశలమే అని సవినయముగా పలికాడు. మహానుభావ, మీ తాలూకు అనుగ్రహంతో నా బంధుమిత్రులు, నా పిల్లలు, నా మనవలు అందరూ కూడా కులాసాగానే ఉన్నారు. ప్రజలు కూడా కులాసాగానే ఉన్నారు. వాళ్ళని ఏ విధమైనటువంటి ఇతిబాధలు లేకుండా చూస్తున్నాను. వాళ్ళు కట్టేటువంటి పన్నుల్ని బలవంతంగా కాకుండా వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చి చెల్లించేటట్లుగా చూసుకుంటున్నాను అని చెప్పేసని విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారికి చెప్పటం జరిగింది. ఆ ధర్మమూర్తులు ఇద్దరూ కూడా మిక్కిలి సంతుష్టులై పరస్పరము ప్రీతికరముగా చక్కగా కథాప్రసంగములతో చాలా సమయము గడిపిరి. ఫలితముగా వారిలో ఆత్మీయత పెంపొందెను. ఒక రాజు ఒక ఋషిలా కాకుండా చాలా సమయం వీళ్ళంతా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మాట్లాడుకుంటూ రాజ్య విషయాలని, కుటుంబ విషయాలని, మిగిలిన విషయాలన్నింటినీ మాట్లాడుతూ వాళ్ళలో ఒక ఆత్మీయ భావన పెంపొందింది. కానీ ఒక రాజుతో ఒక ఋషి మాట్లాడుతున్నాడు అనేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఇటువంటి సమయంలో వశిష్ఠుల వారు, ఓ మహాబలశాలి, సాటిలేని వాడవైన నీకు చతురంగ బలములకు తగు విధముగా అతిథి సత్కార్యముల గ్రహింపుడు. నీవు మహారాజువు, ఉత్తముడైన అతిథివి, మాకు అవశ్యము పూజ్యనీయుడువు అని చెప్పేసని వశిష్ఠుల వారు విశ్వామిత్రుడితో మాట్లాడి తను అతిథి సత్కారాల్ని చేస్తాను అని చెప్పేసని వశిష్ఠుల వారు చెప్పినప్పుడు ఈ ప్రజ్ఞావంతుడైనటువంటి విశ్వామిత్రుల వారు ఆ ఒక ప్రియమైనటువంటి మాటల్ని విని, మాకు సంతృప్తిని గూర్చినవి మీ యొక్క వచనములు, మీ యొక్క అతిథి సత్కార్యాలు, ఓ పూజ్య మహర్షి, మీ దివ్య దర్శనము చేత పాదపద్మముల తోడను ఆచమనీయముల తోడను మీ ఆశ్రమమున లభించు ఫలమూలముల దుంపలతోనూ పూజార్హుడవైన నీవు మమ్ము సత్కరించితివి. నీకు నా నమస్కారములు. నా ఎడ మిత్రభావము చూపుము. వెళ్ళుటకు నాకు అనుజ్ఞ నిమ్ము అని చెప్పేసని విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని అడగటం జరిగింది. అంతటా విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల వారు ఆమోదాన్ని తెలియపరుస్తూ, మీరు వచ్చారు కాబట్టి ఈ పూట ఉండి మా అతిథి సత్కారాలు స్వీకరించమని పలుకుతున్నాను. ఉదార బుద్ధిగలవాడైన ఓ ధరాత్మ అంటే, ఓ రాజా అంటే వశిష్ఠుల వారిని విశ్వామిత్రుడిని ఓ రాజా అని చెప్పేసని సంబోధించడం జరిగింది. ఇట్లు పలుకుచున్న మహారాజు ధర్మాత్ముడు, ఉదార బుద్ధి గలవాడు అయిన వశిష్ఠుడు ఆతిథ్యమును స్వీకరించుటకై
పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించను. ఇలాగ విశ్వామిత్రుల వారిని వశిష్ఠుల వారు పదే పదే ఉండి మా ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళండి అని చెప్పటం జరిగింది. దానితో అంతటా ఆ గాదినందనుడు అంటే గాది తాలూకు కుమారుడైనటువంటి ఈ యొక్క విశ్వామిత్రుల వారు వశిష్ఠ మహర్షి యొక్క అభ్యర్థనను ఆమోదించను. ఓ మునీశ్వర, మీ ఇష్టానుసారమే కానిండు అని పలికను. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా తపశ్రేష్ఠుడు మహా తేజస్వి మిక్కిలి పుణ్యాత్ముడు అయిన వశిష్ఠుడు సందర్శించిన వాడై పలు వన్నెల గల కామధేనును పిలిచి, చిత్రవర్ణము గల ఓ కామధేను, ఇచ్చడికి త్వరగా రమ్ము, నా మాట వినుము. సైన్యములతో పరివారముతో కూడి విచ్చేసిన ఈ రాజర్షికి తగిన విధముగా భోజన సత్కార్యాలని నీవు ఈ క్షణమునందే నీవు సిద్ధము చేయము. వీళ్ళకి అతిథి మర్యాదలు చేయదలిచితిని, తగు ఏర్పాట్లు చేయము. ఓ కామధేను, నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలేనో తదనుగుణముగా షోడశోపచార భోజనములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము, సమకూర్చుము. ఓ శలభ, ఓ సబల కామధేను, రుచికరమైన అన్నపానీయాలతో లేహ్య చూజ్యములతో కూడిన ఆహార పదార్థములన్నింటినీ కూడా త్వరగా సృష్టించి సిద్ధపరచుము అని చెప్పేసని వశిష్ఠుల వారు శబల అనేటువంటి కామధేనునికి చెప్పటం జరిగింది. ఈ యొక్క శబల వశిష్ఠుల వారు చెప్పినటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా అతిథి సత్కారానికి కావలసినటువంటి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని, ఆహారాన్ని సిద్ధం చేయటం జరిగింది. మిగిలినటువంటి ఈ కథాగమనాన్ని రేపు మళ్ళీ మనం దీన్ని ఏమి జరిగినది అనేటువంటి విషయాన్ని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.